మాతృదేవోభవ. ఎక్కడ లభ్యమౌనిక మహీతలమంతయు కాగడాల పెంపెక్కువ చేసి చూచినను ఈవనరించిన సేవలు ధృతిం దక్కగనీని భాషణము తాల్మియు మేల్మియు వండి పెట్టుటల్ ఎక్కడ లభ్యమౌనిక ఎక్కువ నాకు దక్కినవి ఇందరు పుత్రులలోన ధన్యుడన్ ఎక్కువ నాకు దక్కినవి ఇందరు పుత్రులలోన ధన్యుడన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 746వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. తీరములందు జాలరులు తీర్చు గుడారములందు హోరునన్ మరుతయాత్ర సాగును ప్రమాదపు హెచ్చరికల్ వెలార్చుచున్ వారిధియందు పుట్టి రుణవారిధియందు నముంగి నిత్య సంచారము చేయు వారికి విచారము క్రొత్తదా ముప్పు పాతదా. సముద్రంలో పుట్టారు గంగపుత్రుడు. రుణవారిధి ఎందున మునిగి ఎప్పుడు అప్పులే. పట్టుమని 10,000 దాచుకున్న వాళ్ళు కనపడరు. ఆ సంఘాల నాయకులు వాళ్ళు వీళ్ళు ఏమైనా కాస్త బాగుండారేమో, సామాన్యులు ఎవరు బాగుంటలేదండి. ఈ బలహీన వర్గాల్లో వాళ్ళు అలాగే ఉంటారు. ఆ పేరు మీద కొంతమంది నాయకులు ఏమైనా బాగుపడుతున్నారేమో అంతే. వాళ్ళకి ఏవో కొన్ని సభ్యత్వాలు, శాసన సభ్యత్వాలు, మంత్రి పదవులు ఏవో రావడం, ఈ వర్గాల వాళ్ళందరూ వాడికి చేయకూడదు కూర్చోవడం అంతే. మావోడైతే ఏమిటి మనకి. ఎప్పుడు అన్ని వర్గాల్లోనూ రావాల్సిన ఒక చైతన్యం ఏమిటంటే, మనవాడు ఒకడికి మంత్రి పదవో, ముఖ్యమంత్రి పదవో, ప్రధానమంత్రి పదవో, రాష్ట్రపతి పదవో ఏదైనా సరే వస్తే మనమంతా గొప్పవాళ్ళమని ఏం కాదు. అక్కడ మొత్తం వర్గానికి మేలు జరుగుతోందా అంటే నిజంగా ఆ వ్యక్తి ఒక సాహిత్యవేత్త అనుకుందాం. ఆయన మా కులానికి చెందినవాడండి, నా కులం వాళ్ళందరూ ఆయనకు ఫోటోకి దండేసి చేస్తారు. ఆయన పద్యాలు ఒక్కడికి రావు. నాకు విచిత్రం ఉంటుంది. ఆయన పద్యాలు రావు వీడెవరికి, మా వాడని చెప్పుకుంటారు. అది మనకి అందరిలోనూ ఉండే ఒక బలహీనత. నిజంగా మీ కులం వాడైనప్పుడు, మీకంత అభిమానం ఉన్నప్పుడు, ఆయన జయంతికి వర్ధంతికి దండ వెయ్యాలంటే కనీసం 10 పద్యాలు నోటికి రావద్దండి ఆ మహాకవి రాసినవి. అక్కర్లేదు మనకది. మా వాళ్ళలో గొప్పవాళ్ళు ఉన్నారని చెప్పుకోవడానికి. అంటే మనందరి ఆసక్తులు ఎలా ఉన్నాయంటే, ఎవరిలో మన వాళ్ళలో కొందరు గొప్పవాళ్ళు ఉంటే వాళ్ళ పేరు చెప్పుకొని మనం బతికేద్దాం. మన వాళ్ళ మార్గాల్లో నడవక్కర్లేదు, వాళ్ళ గ్రంథాలు చదవక్కర్లేదు, వాళ్ళని అనుసరించక్కర్లేదు. గాంధీ దగ్గర నుంచి అందరినీ ఇలాగే మోసగించామండి మనం. నీకు దండేసేస్తాం, మాట్లాడుకో, కావాలంటే గుడి కట్టేద్దాం, కొబ్బరికాయ కట్టేద్దాం, ఇంకా కావాలంటే చెప్పు గుడి కట్టేద్దాం, నీ చుట్టూ ప్రదక్షిణ చేసేస్తాం, కోరికలు తీరుతాయి. అంతేగాని గాంధీ ఆశయాలు ఏమిటి, రాముడు ఆశయాలు ఏమిటి, కృష్ణుడు ఆశయాలు ఏమిటి, బుద్ధుడు ఆశయాలు ఏమిటి అక్కర్లేదు. అందుకే మనకి ఈ మహానుభావులు అందరి విషయంలో కర్రలు, కళ్ళజోళ్ళు, చెప్పులు మిగిలాయి. ఇంకేం మిగలలేదు. ఎంతమంది మహానుభావులు పుట్టిన ప్రపంచం ఇలాగా ఉండేది. అందున భారతదేశం, అందున తెలుగునాడు. ఆ వర్గాలు కొరుగుతున్నది ఏం లేదండి, నాయకులు బాగుపడడం తప్పితే. ఇంకా అందులో కూడా కొంతమంది నాయకులు అవుదామని చూస్తారు, అసలు వాళ్ళు మర్చిపోతారు. పైగా అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగారంటాం మనం. అప్పు అంటే నీరే అర్థం. అందుకని సముద్రంలో పుట్టారు, అప్పులు సముద్రంలో మునిగిపోయారు. నిత్య సంచారమే, రోజు వేటకెళ్ళడమే, రావడమే. ఏ రోజు ప్రాణం పోతుందో తెలియదు. విచారము కొత్తదా, ముప్పు పాతదా. బాధపడడం ఏమైనా కొత్తదా, ఎప్పుడు బాధపడేదే. ముప్పు ఏమైనా పాతదా, ఎప్పుడు వచ్చేది. ఎలా ఉంటుంది వాళ్ళ కష్టం అంటే, నా కళ్ళతో నేను చూశానండి ఒక దృశ్యాన్ని. నెమ్మదియంచు చెప్పి సతినేత్రములన్ కొనగోటనంటి, నెమ్మదియంచు చెప్పి సతినేత్రములన్ కొనగోటనంటి, దూరం వైపోవు భర్తను కరమ్ముల వీడ్కొని, దూరం వైపోవు భర్తను కరమ్ముల వీడ్కొని, తాళిబొట్టు దుర్గమ్మ పదంబుజద్వయి సురక్షిత పీఠిక దాచిపెట్టి, తాళిబొట్టు దుర్గమ్మ పదంబుజద్వయి సురక్షిత పీఠిక దాచిపెట్టి, కందమ్ములు మోర్చు బెస్తవనితల్ జనజీవన ధైర్యకేతువుల్, కందమ్ములు మోర్చు బెస్తవనితల్ జనజీవన ధైర్యకేతువుల్. నేను వాస్తవంగా చూసిన దృశ్యం అండి.
అసలు సముద్రం గురించి రాస్తున్నాం మనం. గంగపుత్రుల గురించి రాయకపోతే మనం సముద్రం గురించి మనకేం తెలియనట్టే లెక్క. సముద్రం దగ్గర నిత్యం బతుకుతున్నది వాళ్ళు. ఎప్పుడో పెళ్ళాం పెట్టలతో షికారుకి వెళ్ళేవాడు. నాకేం తెలుస్తుందండి అని వెడితే ఒకరోజు పొద్దున్నే చూసిన దృశ్యం అండి ఇది. కాకినాడ సముద్రం తీరం. భర్త వేటకెడుతున్నాడు. ఓ 4-5 కలిసి పెడుతున్నారు. ఓ చిన్న పడవ, ఏవో 2 పడవలు. ఇప్పుడు ఏడుస్తుంది పాపం. అతను వచ్చి, ఏంటి కొత్తగా పిచ్చిదానా, ఎప్పుడు ఉండదే, రాలదా, 10 సార్లు వెళ్ళాం, పైగా తన ఎక్స్పీరియన్స్ 10 సార్లు వెళ్ళాం, వచ్చాం, ఏంటిది. నాకు ఓయ్ బాబోయ్ ఎంత ధైర్యం వీళ్ళకి, 10 సార్లు వెళ్ళాం ఉంటున్నాడు. మన పిల్లలు సముద్రాన్ని షికారుకి వెడితే ఈత కొడతారేమో, ఏమైపోతారో అని బెంగట్టేసి ఇక్కడ మనం ఆంజనేయ స్వామికి మొక్కేస్తాం, క్షమంగా తిరిగి వస్తే చాలని. మరి వాడి జీవితమే దాంట్లో ఉంది అని చెప్పి నెమ్మది జాగ్రత్త చూసుకో పిల్లల్ని, అలా బెంగట్టుకుంటే వాళ్ళు కూడా బెంగటి వెళ్ళిపోతారా. ఇంటి మధ్యలో కూడా అందులోనే సరసం, అందులోనే శృంగారం, అందులోనే ఒక ప్రేమ, అందులో ఒక భయం. ఆ భయం నుంచి భగవంతుడిని నమ్ముకోవడం వల్ల ఒక నిశ్చింత. ఇన్ని చూశానండి. అప్పుడు అలా నిబంచాను నేను. నెమ్మదియంచు చెప్పి సతి నేత్రములను కొనగోటనంటి ఉయ్యారంగా భర్తలా అలా కన్నీళ్ళు తుడిచాడండి. నువ్వురా మొగుడంటే అన్నా నేను. దూరం అయిపోవు భర్తను కరమ్ముల వీడుకొని. ఆధునికంగా అందరూ టాటా చెబుతారు. ఆవిడ పాతకాలపు స్త్రీ. ఆవిడ ఇలా దండం పెడుతుంది. పెడుతుంటే ఇలా అనాలి అంటున్నాడు కొన్నాడు. వాడు ఎప్పుడో చేరిపోయాడు బళ్ళో. అమ్మా ఇలా కాదు ఇలా అనాలి, నువ్వు ఒకటి ఇక్కడ అని ఆవిడ. ఆవిడ దండం పెట్టడమే తెలుసు. ఆ దండం కూడా విచిత్రమైన. ఆవిడ భర్తకు పెట్టట్లా, దుర్గమ్మకు పెడుతున్నారు. అమ్మా చల్లగా చూడు గంగమ్మ తల్లే, దుర్గగా చూడు చల్లగా చూడమ్మా, నీ పిల్లలమ్మా నీకు అప్పగించానమ్మా అని ఏదో దుబాయ్ వెళ్ళే కోడలు కొడుకుని భర్తను అత్తగారికి అప్పగించినట్టు. నేను సంసారం కోసం తప్పనిసరి దుబాయ్ ఎడుతున్నాను, అత్త నువ్వు చూసుకో నీ కొడుకు. సర్లేవే నువ్వు చేసుకున్నావు, నేను చూసుకోలేదు చిన్నప్పటి నుంచి అని ఆవిడే. ఎంత మమకారంతోనే. అలాగా నిజంగా ఈ జాలరీ స్త్రీలకండి అత్తగారు ఎవరంటే సముద్రం అని ఇలాగ పాపం ఆవిడ ఇలా దండం పెట్టినాడు. పిల్లలు అలా అనకూడదు, తాత నీకేం తెలుసురా తాత మామాను అని ఇవిడ. ఆ పాపం ఇలా అంటుంది. వాడు నవ్వుతున్నాడు సరదాగా. పక్కన ఇంకొకడు మీ ఆవిడ మోడర్న్గా ఉంది రోయ్ అంటాడు వాడు కూడా. వాళ్ళు ఆవిడ మోడర్న్గా ఉందట. ఎన్ని సరదాలు ఉంటాయండి ఈ కులాల్లో, ఈ కుటుంబాల్లో. కార్తీక మాసం సందర్భంగా చెబుతున్నానండి, వనభోజనాలు ఇందుకోసం ఏర్పాటైనాయండి. ఎటువంటి కులభేదాలు లేకుండా ఒక వనంలో బ్రాహ్మణులు, కమ్మవారు, రెడ్లు, కాపులు, మాలలు, మాదిగలు, జాలరులు, చాకళ్ళు, మంగళ్ళు ఇటువంటి భేదాలు ఏమీ లేకుండా ఊరమ్మడిగా భోజనాలు చేయడమే కార్తీక వన భోజన సారాంశం. ఆ వెన్నెల కిరణాలు పడుతూ ఉంటే పగలు కూడా చల్లగా ఉన్న వాతావరణంలో ఒక తోటలో మామిడి చెట్టు కింద, ఉసిరి చెట్టు కింద అందరం కలిసి భోజనం చేస్తే ఆ సామరస్యం సమాజంలో ఉంటుందని ఏర్పాటు చేశారు. మళ్ళీ కమ్మ వన భోజనం, రెడ్డి వన భోజనం, నియోగి వన భోజనం, తెలంగాణ వన భోజనం కోసం కావు ఇవి. వాటిని కూడా మనం ఇలా మార్చేసి, ఎందుకంటే మన బుద్ధి ఆముదం పాత్ర అయినప్పుడు అమృతం పోసినా ఆముదమే అయిపోతుంది. కార్తీక మాసం అంతా చంద్రామృతాన్ని మనకి అమ్మవారు అందిస్తే మనం దాన్ని ఆముదం చేసేసాం. మహాచతుష్టి కోటి యోగిని గణసేవిత మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారు రూప చారుహాస చారు చంద్ర కళాధర అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అని చంద్రునితో అమ్మవారికి ఎంత అనుబంధం అండి. ఆ అనుబంధం మీరు కూడా పొందండి అయ్యా. శరన్నవరాత్రుల్లో హాయిగా అన్ని కులాల వాళ్ళు కలిసి భోజనం చేయండి. 2 మెతుకులు తినడానికి కులం అడ్డం రావాలా? అవసరమా? తినేదే మాంసాహారం కాదే. కార్తీక మాసంలో ఎవరు మాంసాహారాలు తినరంటే హిందువులు. ఆ పాత్రపు కాస్త పప్పు ఆవకాయ తినడానికి అవసరం ఇన్ని భేదాలు అవసరమా? అసలు ఆ బోర్డు ఎలా పెడతారండి? ఫలానా వారు వనభోజనం, ఫలానా వారు వనభోజనం అంటే వారు మాత్రమే మనుషులా? వారే కలిసి తింటారు, ఇంకెవరు తినకూడదా? అసలు మనలో చాలామందికి ఏమిటంటే నా పక్కన కూర్చుందుకు వీడెవడు, నా పక్కన కూర్చుందుకు వాడేవాడు, మనం ఎవరో వారు. అది ఆ సామరస్య భావన కలగడం కోసమే కవులు ఇటువంటి పద్యాలు రాస్తారండి. ఎంత ప్రమాదకరమైన జీవితాన్ని బెస్తవాళ్ళు గడుపుతున్నారు.
కొంతమంది ఆహారం కోసం వాళ్ళు ఎంత యాతన పడి ప్రాణాలు త్యాగం చేసేస్తున్నారు, బలి కావడానికి సిద్ధపడిపోతున్నారో అర్థమైతే ఆ వర్గాల పట్ల మనకి ప్రేమ ఉంటుంది. నెమ్మది ఎంచు చెప్పి సతి నేత్రములన్ కొనగోటనంటి దూరం అయిపోవు భర్తను కరమ్ముల వీడ్కొని తాళిబొట్టు దుర్గమ్మ పదంబుజద్వయి సురక్షిత పీఠిక దాచిపెట్టి కందమ్ములు మోడ్చు బెస్తవనితల్ జనజీవన ధైర్యకేతువులు. భర్తకు అలా వీడ్కోలు చెప్పి వెంటనే దుఃఖం వచ్చి నేను చూస్తుండగానండి ఆ బెస్త స్త్రీ ఇల్లాలు లోపలికి వెళ్ళిపోయిందండి, ఆ గుడిసె లోపలికి. సాధారణంగా అతిథి బయట ఉండగా వాళ్ళు అలా వెళ్ళరు, మరే వచ్చేస్తారు. కూర్చో అయ్యా, దూరం నుంచి వచ్చా ఉంది ఆవిడ. ఎందుకు వెళ్ళిపోయింది నాకు అర్థం కాల. పైగా వచ్చాక చూస్తే విచిత్రంగా మెడలో అంతకుముందు బయటికి వేలాడుతున్న మంగళసూత్రం ఆవిడ లోపలికి వెళ్ళి వచ్చాక లేదు. నాకు చాలా చిత్రంగా అనిపించింది. ఒక సంప్రదాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా మంగళసూత్రం లేని స్త్రీని నేను ఎలా చూస్తాను? నాకేమనిపిస్తుంది, అదేమిటి లోపలికి వెళ్ళి వచ్చింది మంగళసూత్రం తీసేసింది, ఇదేమిటిది అంటే, ఏమిటమ్మా ఊరికే అన్నాను, నేనేం అనుకోవద్దమ్మా, నేను ఏదో నా కావ్యం కోసం 4 సమాచారం కోసం వచ్చాను ఏంటంటే, మాకు అవన్నీ ఏం తెలుస్తాయి, ఏదో అడగరాదా అంది ఆవిడ. నువ్వు మంగళసూత్రం లేదమ్మా అంటే, మా దగ్గర ఉంటే మా మొగుళ్ళు మేము కాపాడగలమా అమ్మా, అందుకు లోపలికి వెళ్ళి కనకదుర్గ దగ్గర పెట్టా, దాని లోపల తీసి పెడితే ఆ ఎత్తైన పీఠం మీద 10 భుజాలతో విజయవాడ కనకదుర్గ ఉందండి. కరుణ కరుణ కాలు మీద కాలు వేసి ఆ విగ్రహాన్ని చూడగానే నాకు పద్యం వచ్చింది. అదిగో చూడుమయ్యా గాండ్రించు పులి మీద కనుము చిత్రమది, గాండ్రించు పులి మీద కరుణ కాలి మీద కాలు మోపే. గాండ్రించే పులి మీద కూర్చుంటుంది కనకదుర్గాదేవి. ఆవిడ కరుణ, అదేమో గాండ్రించే పులి. అంటే నీకు భగవద్భక్తి ఉంటే, నీ హృదయంలో కరుణ అనేది ఉంటే, గాండ్రించే పులి కూడా నీ కింద ఉంటుంది, నువ్వు దాని పైన ఉంటావు. అది సందేశం, కనకదుర్గ సందేశం. అంతేగాని ఆవిడకి మేకను మొక్కాం, కోడిని మొక్కాం, ఇదిగా దరిద్రం. ఇక్కడ ఆవిడ సంతోషించింది, మేకకి కోడికి దేవుడు సంతోషిస్తాడండి. కోటి కుంకుమ పూజ చేశాం, కోటి కుంకుమల కంటే మనస్సులో ఉండే కరుణే ముఖ్యం. మనస్సులో కరుణ లేనప్పుడు కోటి కుంకుమల దండగా. అవన్నీ అమ్మవారిని సంతోషపెట్టే విషయాలు కావు. సాటి మనుషుల్ని, అనేక వర్గాల్ని మనం ద్వేషిస్తూ అవమానిస్తూ అమ్మవారిని పూజ చేస్తే ఎందుకు సంతోషించారు? ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని, అన్ని కులాలు నావి, అన్ని ఆశ్రమాలు నావి, బ్రహ్మదేవుడు మొదలు సాలిపురుగు వరకు నేనే తల్లిని అని చెప్పింది ఆవిడ. యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోత జగత్సాక్షిణి. మనీషా పంచకం శంకరాచార్య మాట. మనం ఏమైనా కల్పించామా, కొత్తగా చెప్పామా? బ్రహ్మదేవుడు మొదలుకొని పేడ పురుగు వరకు నేనేనయ్యా అన్నింటిలో ఉన్నదని చెబుతుంటే మనుషుల్నే అవమానిస్తున్నాం మనం, వాడు వీడని. మళ్ళీ అమ్మవారికి పూజలు చేస్తాం, అందరినీ అమ్మవారిని భావించలేము. వాళ్ళకి ఎంత నమ్మకం అంటే ఆ వర్గాల లోపలికి వెళ్ళి ఆ కనకదుర్గ ఫోటో చూస్తే నాకు అనిపించింది, కనుము చిత్రమది గాండ్రించు పులి మీద కరుణ కాలి మీద కాలు మోపే. కరుణ చూచనేని కనకదుర్గాదేవి విశ్వమెల్ల నీకు విజయవాటి. ఒక విజయవాడ ఏమిటండి, విశ్వమంతా మనకి విజయవాడే, మన విజయమే. ఎప్పుడు కరుణ చూచనేని కనకదుర్గాదేవి. ఆ కనకదుర్గ అందరిలో ఉంది, అన్ని వర్గాల్లో ఉంది, స్త్రీ పురుషులందరిలో ఉంది, సమస్త చరాచర జీవరాశిలో ఉంది. ఎవరిని అవమానించే హక్కు మనకి లేదు. అందరినీ అర్థం చేసుకోవలసింది. చెడు ఉంటే చెడు మాట్లాడాలి, కానీ ఒక వ్యక్తిని, ఒక వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. వాళ్ళేలాగా వీళ్ళలాగా ఆ వ్యక్తి చేసిన పని ఇది, అది తప్పు. ఆ వర్గంలో అందరూ అలా ఉండాలని ఏం లేదు. ఈ వర్గాభిమానాలు, కులాభిమానాలు పెరిగిపోబట్టే ప్రతిదీ తప్పులను కూడా మనం సమర్థించుకునే పరిస్థితికి వచ్చాక, మా వాడు ఏం చేసినా తప్పే, మీరు అనడానికి వీల్లేదు, ఒప్పే, మా వాళ్ళు అంతే, అది మా క్యాస్ట్, మీరేమనడానికి వీల్లేదు. ఏమన్నా అంటే కులాహంకారం. తప్పు ఒప్పుకు ఆలోచన లేదు, కులాహంకారం అంతే. ఇక అప్పుడు ఎవరు ఏమో మాట్లాడలేరు ప్రపంచంలో, అన్నీ ఆగిపోతాయి, మరింత కుళ్ళిపోతుంది. ఇదే మనం దేవతల నుంచి, దేవతా విగ్రహాల నుంచి, ఆరాధన నుంచి నేర్చుకోవాలి. నేను నిజంగా నేర్చుకున్నా. ఎంత నమ్మకం వీళ్ళకి, మన వాళ్ళెవరూ తీసి మంగళసూత్రం కనకదుర్గ దగ్గర పెట్టడం నేను చూడలేదు. ఇక్కడ పెట్టేసింది ఆవిడ. దుర్గమ్మ పదంబుజద్వయి సురక్షిత పీఠిక దాచిపెట్టి కందమ్ములు మోడ్చు బెస్తవని జనజీవన ధైర్యకేతువులు. ఏమోనయ్యాడెళ్ళాడు అలాగా సముద్రంలో కాడే వస్తాడో రాడో, ఈ లోపు ఏం తుఫాను వస్తుందో, మన ఓరిస్తే తుఫాను వచ్చి మా తమ్ముడు అలాగే కొట్టుకుపోయాడు అలా ఇలా కన్నీళ్ళు పెట్టుకుందండి. నేను ఇప్పుడు నిజంగా అనుకున్న, ఒక సంపన్న కుటుంబంలో, సంప్రదాయ కుటుంబంలో పుట్టడం వల్ల మనకి ఇవి తెలియట్లేదు. కానీ వీళ్ళు తమ్ముళ్ళను కోల్పోయి, భర్తలను కోల్పోయి, తండ్రులను కోల్పోయి ఎంత బాధపడుతున్నారు ఈ స్త్రీలు. నిత్య పోరాటం కదా ఇది.
నెమ్మదియంచు చెప్పి సతిజీ కొన్నెత్రములన్ కొనగోటనంటి దూరమ్మయిపోవు భర్తను కరమ్ముల వీడ్కొని తాళిబొట్టు దుర్గమ్మ పదంబుజద్వయి సురక్షిత పీఠిక దాచిపెట్టి కందమ్ములు మోడ్చు బెస్త వనితల్ జనజీవన ధైర్యకేతువులు. కవికి కరుణామయమైన దృశ్యం ఒకటి కనపడితే చాలని ఇక్కడ కాపురం పెట్టేస్తాడు. కవి అంటేనే కరుణ. అందుకే మహాకవి శ్రీశ్రీ అంటాడు, కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడు కవి అని. కష్టజీవి అన్న మాట రాస్తే ఇటువైపు కా అటువైపు వి, అదే కవి. కవి కష్టపడే వాళ్ళ తరఫుని, కష్టాలు పడే వాళ్ళ తరఫునే మాట్లాడాలి. జమీందారుడికి షష్ఠపూర్తి పద్యాలు చదవడానికి కాదు భగవంతుడు మాకు కవిత్వం ఇచ్చింది. వీడు ఇంద్రుడు చంద్రుడు, వీడు పొట్ట ఏమో పెద్ద గాది పొట్ట, మనకెందుకు దండక పనులు? వాడు ఎంత ఇస్తే మనకి, వాడు 10,000 ఇస్తే 10 లక్షలు ఇస్తే వేళ చదవం అంతే. ఏమీ ఇవ్వకపోయినా శ్రామికుల తరఫునే కార్మికుల తరఫునే మాట్లాడతాం, బలహీన వర్గాల తరఫుని బలహీనుల తరఫునే బాధలు పడే వాళ్ళ తరఫునే మాట్లాడతాం. వాళ్ళ పక్షమే కవిత్వం. భగవంతుడే వాళ్ళ పక్షం, కవిత్వం భగవంతుడే వాళ్ళ పక్షం. బలవంతుడికి భగవంతుడితో పనే ఉందండి. బలవంతుడు బలవంతుడే, బలహీనుడికే భగవంతుడు అవసరం. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని బాధలు పెట్టినప్పుడే భగవంతుడిని ప్రార్థించాడు. హిరణ్యకశిపుడు ప్రార్థించాడా? బాధ పెట్టేవాడు ఎందుకు ప్రార్థిస్తాడు? పడేవాడు ప్రార్థిస్తాడు. పురాణాలన్నీ అంతే చెబుతున్నాయి. ఏనుగు కూడా బలహీన పడినప్పుడే ప్రార్థన చేసింది, బలవత్తరంగా ఉన్నప్పుడు ఏం ప్రార్థన చేయాలా? బలవంతులకు దేవుడితో పనే లేదని బలహీనులకే అవసరం. దేవుడు బలహీనుల మనిషి. అంటే దైవభక్తి ఉన్నవాడు కూడా బలహీనత తరఫునే మాట్లాడాలి. ఆ వర్గాల యొక్క కష్టాలే మన కష్టాలు. తలపులు జీవన వ్యధలు దాల్పగ నిల్పగలేకయుండ నన్నలయక పిల్చునా తరగ ఆ పిలుపున్ వినియేగనిట్లనే. కవి మనస్సులో ఏవో రకరకాల జీవితాలు వ్యధలు. అయ్యో వీళ్ళు ఇంత కష్టపడుతున్నారా ఏమిటో, మనం కాకినాడలోనే ఉన్నాం, మనకు తెలియట్లా. అయ్యో మన కళ్ళ ముందు ప్రజలు ఇంత కష్టపడుతున్నారా, వీడికి ఇంత పూట గడవడం ఎంత కష్టమా, వాడు వెళ్ళేవో 4 చేపలు తెస్తే అవేవో అమ్ముకుంటే ఏదో 10 రోజులు బతుకుతారా, లేకపోతే లేదా ఈ లోపు వాడు ప్రాణాలు కూడా పోతాయా? ప్రభుత్వం పరిహారం ఇవ్వచ్చండి. మంగళసూత్రం ఎక్కడి నుంచి ఇస్తారండి? ప్రభుత్వం వాళ్ళు మంగళసూత్రం ఇస్తారా? భర్తనిస్తారా? పరిహారం ఇస్తారు. పరిహారంతో భర్త వస్తాడా, భార్య వస్తుందా? అనురాగం వస్తుందా, అనుబంధం వస్తుందా? అంటే అవేమి వారిని కాపాడలేవండి. గుండెల్లో ధైర్యం ఒకటే, సముద్రం మీద నమ్మకం ఒకటే, అమ్మవారి మీద నమ్మకం ఒకటే. తలపులు జీవన వ్యధల దాల్పగ నిల్పగలేకయుండ నన్నలయక పిల్చునా తరగ ఆ పిలుపున్ విని ఏగనిట్లనని పిలువక వచ్చే వాన నిన్ను పిలిచిన రావిటు చూడవేమి. ఓ కవి, పిలువక వచ్చే వాన నిన్ను పిలిచిన రావిటు చూడవేమి. ఆ కలవరపాటులేమి కవిగారికి కనపడెను ఏవో దుఃఖములు. ఆ కలవరపాటులేమి కవిగారికి కనపడెను ఏవో దుఃఖములు. తలపులు జీవన వ్యధలు దాల్పగ నిల్పగలేకయుండ. మనసులో అనేక రకాల జీవితాలు, మనుషుల్లో పడుతున్న బాధలు, ఇవన్నీ ఆ కవిని కలవర పెట్టేస్తూ ఉంటే నిలబడలేకపోతున్నాడు. నన్నలయక పిల్చునా తరగ సముద్ర తీరం వరకు వచ్చాడు. వలన కవి ఇంకా రావేమిటి, ఇంకా రావేమిటి, నీకు కథ చెబుదామని కూర్చున్నా, నేను పొద్దున్నే జపం చేసేసుకుని ఇక్కడ అని తరంగం పిలుస్తోంది కవిని. ఇంకా రావేమిటి, 4వ రోజు అప్పుడే, నీకు ఇంకా 3 కథలు చెప్పాలి. ఇవాళ చాలా కొత్త కథలు వస్తాయి, పాత పురాణాలు కాదు కొత్త కథలు వస్తాయి, దా అని పిలుస్తాం. నన్నలయక పిల్చునా తరగ. అలసట లేకుండా ఆ తరంగం అదే పనిగా నన్ను పిలుస్తోంది. ఆ పిలుపును విని ఏగనిట్లే నేను, అయ్యో పిలిచింది కదా, నా గుర్తొచ్చి అయ్యో వచ్చింది ఇందుకోసం కదా అని అక్కడికి వెడితే ఆ తరంగం అందితే పిలువక వచ్చే వాన నిన్ను పిలిచిన రావిటు చూడవేమి. ఎవరూ పిలవకుండానే వాన వచ్చేసిందయ్యా, పిలిచిన నువ్వు రావేమిటయ్యా. వాన సహజంగా వచ్చింది, అందుకని తరంగం ఉంటుంది. ఎవరూ పిలవకుండా పొద్దున్నే వాన వచ్చేసింది, ఇవాళ నువ్వు రావేమో అనుకున్నాను నేను, నిన్ను పిలుస్తున్నా రావేమిటయ్యా. లోకమంతా ఇంతే, అనుకున్నవి జరగవు, అనుకోనివేవో జరిగిపోతూ ఉంటాయి. పిలిచిన వాళ్ళు రారు, పిలవని వాళ్ళంతా వచ్చేస్తారు. పిలువక వచ్చేవాన నిన్ను పిలిచిన రావిటు చూడవేమి ఆ కలవరపాటులేమి. ఏమిటయ్యా, ఏదో అదోలా ఉన్నావు, బాధపడుతున్నావు, దుఃఖపడుతున్నావు, మొహంలో రంగులు మారిపోతున్నాయి అని కవిగారికి కనపడను ఏవో దుఃఖములు. నీ మనస్సు నాకు తెలిసిన, నువ్వు చాలా సున్నితం నాయన, గులాబీ రేక్ కంటే సున్నితం, దేనికి తట్టుకోలేవు. అందుకే మీరు వెంటనే కవిత్వాలు రాస్తారు, పద్యాలు రాస్తారు. ఎక్కడో సోమాలయాలో పిల్లలు ఆకలి చావులతో చనిపోయారట అంటే ఇక్కడ మీరు పద్యాలు రాస్తారు. ఏమన్నారు మీ గురించి? కళ్ళ ముందు ఆకలి చావులకు కారణమైన వాడు ఏమీ పట్టించుకోడు, ఏసీ కారులో వెళ్ళిపోతూ ఉంటాడు. వాడు అంతే, వాళ్ళ జాతకాలు అంతే. పైగా పూర్వజన్మ పాపఫలం అనో సిద్ధాంతం పెడతాడు ఇక్కడ అని అనిపించి కవిగారికి కనపడనేవో దుఃఖములు ఏవో కనపడే ఉంటాయి అని ఊహించింది. సముద్రం కదా, తరంగం కదా, భూమి చుట్టూ ఉన్నది కదా, ఆ మాత్రం ఊహించలేదా? అందుకని అంటుంది. సరిగ్గా ఈ పద్యం
కొత్తగా కొలంబస్, వాస్కోడిగామా మొదలైన వాళ్ళు చేసిన సాహస సముద్ర యాత్రలకి నాంది. అందుకని అందులోకి తీసుకెళ్లే విధంగా మాట్లాడుతోంది ఇక్కడ. జలమయ జీవనం ముల విచారము సంతసమెంతసేపు. బాధ సహజం కవి అనిపిస్తుంది. జలమయ జీవనం ముల విచారము సంతసమెంతసేపు, నిశ్చలమతి సాగిపోవలయు స్వాగత సాగర మార్గమందు. నిశ్చలమతి సాగిపోవలయు స్వాగత సాగర మార్గమందు, చేపల వెల ఈత గొట్టవలె వారిధి గర్భమునందు. చేపల వెల ఈత గొట్టవలె వారిధి గర్భమునందు. నూతన జాతుల కరచాలనమ్ము, నూతన జాతుల కరచాలనమ్ము, తులతూచియొసంగును భోగభాగ్యముల్. నూతన జాతుల కరచాలనమ్ము, తులతూచియొసంగును భోగభాగ్యముల్. జలమయ జీవనముల విచారము సంతసమెంతసేపు. భాషాపరంగా ఒక విశేషం అండి. జీవనం అనే మాటకి మనం సాధారణంగా లైఫ్ అని అర్థం చెబుతాం. కానీ జీవనం అనే మాటకి రెండు అర్థాలు ఉన్నాయి. జీవితం ప్లస్ నీరు కూడా. ఆపస్త్రీ భూమిని వారి వారి సరళం కలు సమలం సరళం కమలం జలం పయకీలాలం అమృతం జీవనం భువనం వనం. జీవనం అంటే నీరు అని అర్థం ఉంది, అమరకోశంలో ఉంది. అందుకే జలమయ జీవనమయ్యా, జీవనమే జలమయం. జీవనం అంటే జలమేగా, జీవితం అంటే నీరయ్యా. నిజంగా వేదాంతంలోకి వెళ్ళినా సరే పరమాత్మ సముద్రం లాంటి వాడు, జీవాత్మలన్నీ తరంగాలు అంటారు. పైకి లేచినప్పుడు తరంగం అన్నామండి, పడిపోయాక సముద్రం అన్నామండి. జన్మ ఎత్తినప్పుడు జీవుడు అన్నామండి, జన్మరాహిత్యం అయ్యాక మోక్షం పరమాత్మ అన్నామండి. జీవుడికి దేవుడికి తేడా ఇదేనండి. సముద్రానికి తరంగాకి భేదం ఉందా? లేచినప్పుడు ప్రత్యేకం తరంగం అన్నాం, ఇంకొంచెం లేచి బురబురలాడితే బొసబొసలాడితే నురుగొస్తే నురుగా అన్నాం. ఇవన్నీ మనం పెట్టిన పేర్లే, మొత్తం నీరే ఉన్నది అక్కడ. అలాగే మొత్తం అంతా ఉన్నది వేదాంతం ప్రకారం ఒకే ఒక బ్రహ్మ పదార్థం, ఒకే ఒక బ్రహ్మ పదార్థం. దానిలోనే ఈ చరాచర జీవరాశి అంతా కనపడుతుంది. మన దృష్టి భేదం వల్ల ఇది ఇన్ని రకాలుగా కనపడుతుంది తప్పితే ఉన్నది ఒకే ఒక బ్రహ్మ పదార్థం, అదే జీవ పదార్థం. జీవ పదార్థానికి బ్రహ్మ పదార్థానికి తేడా లేదు. ఇది అర్థమైతే తప్ప భగవంతుడు అంటే ఏమిటో అర్థం కాదు. భగవంతుడు అని ఒక డు మూవులు పెట్టినంత కాలం 1000 జన్మలెత్తినా 1000 గ్రంథాలు చదివినా దేవుడు అర్థం కాదు. భగవంతుడు కాదు, భగవత్ శక్తి. అది జీవ పదార్థం, అది జీవశక్తి, జీవశక్తి. ప్రతి పదార్థంలో ఉండే జీవశక్తినే దైవం అన్నారు. ఆ పదార్థం నిలబడడానికి, తిరగడానికి, సంచరించడానికి, స్థిరంగా ఉండడానికి, చలించడానికి కూడా శక్తే కారణం. అందుకే మీరు ఫిజిక్స్లో చూడండి, తెలుగు మాధ్యమంలో స్థితి శక్తి, గతి శక్తి అని రెండు ఉంటాయి. స్థితికి శక్తి ఏమిటండి? గతికి శక్తి. కానీ స్థితి కూడా ఒక శక్తి. కదిలే మనిషి కదలడం ఒక శక్తి అయితే, కదలని బల్ల కదలకుండా ఉండడం ఒక శక్తి. ఎందుకంటే వీడు కదలకుండా ఉండలేడు, అది కదలను లేదు. అది కదలలేదు అని దాని లోపం అని మాట్లాడద్దు. బల్ల గురించి కదలకుండా ఉండకపోవడం మన లోపం. లోపాలు లెక్కలోకి వస్తే ఇద్దరివి లోపాలే, కానీ పాలు చూడగలిగితే ఇద్దరివి పాలే. ఆ శక్తి దానికి ఉంది, ఈ శక్తి దీనికి ఉంది. అందుకే లలితా సహస్రంలో మీకు జడశక్తికి చైతన్య శక్తికి తేడా లేదన్నారు. చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక. జడ పదార్థాల్లో జడత్వ శక్తిగా నువ్వే ఉన్నావమ్మా, చైతన్య పదార్థాల్లో చైతన్య శక్తిగా నువ్వే ఉన్నావు. అంటే శక్తికి రెండు రూపాలు ఉంటాయి, జడ రూపము, చైతన్య రూపం. మరి జడం శక్తిహీనమని ఎలా అంటారు? జడము చైతన్యము రెండు శక్తివంతములైనప్పుడు ఇప్పుడు చెప్పండి, అమ్మవారు లేనిది ఎక్కడ? సర్వం కల్విదమేవాహం నాణ్యదస్తి సనాతనం అని దేవీ భాగవతంలో అమ్మవారు స్వయంగా వ్యాస మహర్షితో చెప్పింది నిజమా కాదా? అంతటా ఉన్నది నేనేనయ్యా, అనవసరంగా దెబ్బలాడుకుంటున్నారు. అంతటా ఉన్నది నేనే. అహంకారంతో దెబ్బలాడుకోవడం తప్పితే ఏం లేదు ఇక్కడ. అది గ్రహించగలిగితే అనేక రకాల భేదాలు సమసిపోకపోతే పోయేనమ్మా, తగ్గిపోతాయి. కనీసం మనం తగ్గనీయడం లేదు, ఇంకా ఆధునిక సమాజంలో ఇంకా పెంచేస్తున్నాం వాటిని. దానికోసమే ఈ కవి తాపత్రయం అంతా. జలమయ జీవనం ముల విచారము సంతసెమంతసేపు. జీవితమే సముద్రం లాంటిదయా, జలమయ్యా, జారిపోతూ ఉంటుందయా. నిశ్చలమతి సాగిపోవలయు స్వాగత సాగర మార్గమందు. నిశ్చలంగా ఆ చేపలు పట్టేవాళ్ళు, ఆ బెస్తవారు వాళ్ళు వెళ్ళినట్టే నువ్వు కూడా జీవితం అనేటువంటి సముద్రంలో నిశ్చలంగా ప్రయాణం చేయి. సముద్రం ఎలాగో చెలుస్తుంది, పడవ చెలుస్తుంది, నువ్వు చెలించకు. సముద్రంలో మనం పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు పడవ చెలిస్తే పర్వాలేదు, అది చెలించాలి. సముద్రం కూడా చెలిస్తుంది కాబట్టే పడవ చెలిస్తుంది. మనం కూడా చెలిస్తే ఎలాగ పడిపోతాం. అంటే జీవితం ఎప్పుడు జల ప్రవాహంలా సాగిపోతుంది, మనం చెలించకూడదు. మన మనస్సును మనం నిశ్చలంగా అట్టిపెట్టుకోవాలి.
అందుకే నిశ్చలతత్వే జీవన్ముక్తి, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆ నిశ్చలతత్వం నేర్చుకోవయ్యా. చేపల వలని ఈత కొట్టవెల వారిది గర్భమునందు, చేపలు పట్టేవాళ్ళని చూసి ఆశ్చర్యపోతున్నావు. మరి చేపలు ఈత కొడుతున్నాయి, చేపలు పట్టేవాళ్ళు ఇంతకు నీకు ఆశ్చర్యపడే వ్యక్తులు ఏదో చేపలో అవి నిత్యం సముద్రంలోనే ఉంటున్నాయి. మరి బయటకు వచ్చే అవకాశం లేదు, పైగా బయటకు వస్తూ చచ్చిపోతాయి. అవి ఈత కొట్టట్లేదా? జీవితం అనే సాగరంలో అలాగే కొట్టాలయ్యా. ఎందుకంటే నూతన జాతుల కరచాలనమ్ముతులతూ ఉచియ సంగును భోగ భాగ్యములు. మీరు పడవల్లో ఓడల్లో వెళ్ళి రకరకాల దేశాల వాళ్ళని కలవాలయ్యా, విశాల భావాలు పెంచుకోవాలి. రకరకాల భాషలు, రకరకాల నాగరికతలు, రకరకాల మతాలు, ప్రాంతాలు, విశేషాలు అన్నీ తెలుసుకోవాలి. జీవితం విశాలం అవుతుంది అని రాబోయే కొలంబస్ యాత్రకి, వాస్కోడు గామా యాత్రకి, తద్వారా ఏర్పడినటువంటి దేశాల పరిణామాలకి నాంది పద్యంగా దీన్ని చెప్పారు. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగు వాడండి, ప్లాస్టిక్ వాడకండి.